హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు రేవణ్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే మరి గ్రూప్ 3 కట్ ఆఫ్ గురించి చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఈ వీడియోలో గ్రూప్ 3 గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అభ్యర్థులారా మీరు గమనించండి, గ్రూప్ 2 ఫలితాలు వచ్చినాయి, గ్రూప్ 3 ఫలితాలు కూడా వచ్చినాయి. వాస్తవానికి గ్రూప్ 2లో ఎవరైతే టాప్ 10లో ఉన్నారో, లేకపోతే టాప్ 200లో ఉన్నారో, టాప్ 300లో ఉన్నారో, మళ్ళీ వారికే గ్రూప్ 3 ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. ఎందుకంటే వాస్తవానికి గ్రూప్ 2 అని గ్రూప్ 3 దగ్గర సిలబస్ ఉంటుంది కాబట్టి గ్రూప్ 2 వచ్చినా గ్రూప్ 3 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మళ్ళీ ఒకసారి మీరు చూసుకుంటే కొంచెం గ్రూప్ 3 సంబంధించి అయితే కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2నే చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చాలామంది ఆల్రెడీ గ్రూప్ 4 వచ్చిన అభ్యర్థులు కూడా గ్రూప్ 3 రావడం జరిగింది. కాబట్టి గ్రూప్ 4లో కూడా కొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నది. మరి ఆ ఖాళీలతో నోటిఫికేషన్ ఇప్పుడు వేస్తారా లేదా అని చెప్పేసి అయితే మనకి క్లారిటీ లేదు. కానీ గ్రూప్ 4 ఆల్రెడీ జాబ్ చేసిన అభ్యర్థులు కూడా గ్రూప్ 3 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి కొంచెం గ్రూప్ 3 కట్ అవి తగ్గే అవకాశం ఉంది. మ్యాక్సిమం 1338 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఒక 2500, 3000 ర్యాంక్ ఉన్న అయితే కొంచెం హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1:2 పిలిచినా, 1:3 పిలిచినా తర్వాత మీకు మళ్ళీ ఇందులో ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ 1 వచ్చిన వాళ్ళకి మళ్ళీ గ్రూప్ 2 కూడా వచ్చింది. వాళ్ళు మ్యాక్సిమం గ్రూప్ 1 వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు కూడా ముందే ఆలోచించి టీఎస్పీఎస్సీ అయితేంది, లేకపోతే గవర్నమెంట్ అయితేంది, బ్యాక్లాగ్ పోస్టులు ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా అందుకే ముందుగానే ఫస్ట్ గ్రూప్ 1 రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 భర్త రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముచ్చటైతే. కానీ ఇంకా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే పాపం వాస్తవానికి వాళ్ళ బాధలు చెప్తున్న నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2లో కూడా కొంతమంది నాకు ఒక 2, 3, 4, 5 దాకా సుమారు ఇట్లా మెసేజ్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. అన్న మా కీ చూసుకుంటే 350, 340 మార్కుల దాకా వచ్చినాయి. కానీ మీ ఓఎంఆర్ షీట్లో మాత్రం నెంబరు ఏదో పొరపాటులో ఏదో టెన్షన్లో ఫస్ట్ ఆ టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ మేము తెలిసిన క్వశ్చన్లు బబ్లింగ్ చేసే ప్రయత్నం చేసినాం. కానీ ఆ ఓఎంఆర్ షీట్ నెంబరు 3 అని ఉంటే అక్కడ 3 వేయడం మర్చిపోయినామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే కొంతమంది 3వ పేపర్కి 2 అని వేసినా అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. గ్రూప్ 3లో కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు మాకు మార్కులు 250 వరకు, 260 వరకు వచ్చినాయి. కానీ ఓఎంఆర్లో మాత్రం మేము ఓఎంఆర్ దిద్దడం మాత్రం మర్చిపోయినాం, తప్పు చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. అభ్యర్థులారా మీరు ఒకటి ఆలోచించాలి, తప్పు అయితే మనదే వాస్తవానికి అయితే. ఎందుకంటే ఈ విషయంలో ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఎవరు కూడా మీరు బుక్లెట్లు కూడా వేయద్దు, ఏమైద్దని చెప్పేసి కూడా ఎవరు చెప్పరు. కాబట్టి ఇది ఈ బ్లెండర్ మిస్టేక్ మనదే, దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మినిమం అది మనమే ఆలోచించుకొని ఆ నెంబర్ వేయడం, ఓఎంఆర్ షీట్ మీద నెంబర్ వేయడం, ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడం అని చెప్పేసి అది మనకి మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరిని బ్లేమ్ చేయడం కూడా దీని మీద అయితే ఇక సరే మీరు కష్టపడ్డారు, సంతోషం. కానీ మరి మీకు అదృష్టం లేకపోవడం వల్ల మీరు ఆ నెంబర్ తప్పేయడం వల్ల మీరు ఇంత అన్యాయం జరిగింది. కాబట్టి ఎవరేం చేయలేని పరిస్థితి. ఈ విషయంలో అయితే ఎవరైతే ఏం చేయలేరు. టీఎస్పీఎస్సీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ఏం చేయలేరు. ఎందుకంటే మన బ్లెండర్ మిస్టేక్. రాసిన అభ్యర్థులు అందరూ కూడా కరెక్ట్గా వేశారు కదా మరి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. అండ్ గ్రూప్ 3 సంబంధించి గ్రూప్ 2 కానీ మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు అయితే నాకు తెలిసి మిగల్చుకుంటేనే ఆల్రెడీ అనుకున్న వాళ్ళకి కొంచెం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉంచరు. మళ్ళీ వేస్తే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అది ఎవరికి తెలియని ముచ్చట, దేవునికి ఎరగాలి. కానీ ఇప్పుడున్న అయితే బ్యాక్లాగ్ పోస్టులు లేకుండానే ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోండి. ఇంకా రాని అభ్యర్థులకు కూడా ఇక మోటివేషన్ నేను డైలీ ప్రతి వీడియోలు చెప్తూనే ఉన్నాను. ఇంకా కొంతమంది అన్న కొంచెం మోటివేషన్ కావాలని చెప్తా ఉన్నారు. ఇక ఏముంది బ్రదర్, మోటివేషన్ అంటే ఏముంది, ఇన్ని రోజులు చదువుతున్నారు. ఇక నువ్వు మోటివేషన్ చేసుకోవాలి అంతే. నేను ఎవరు చేయలేడు. 5-6 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నావంటే నీకు అన్నీ తెలిసే ఉంటాయి. నువ్వే మోటివేట్ చేసుకోవాలి. నేను ఎవరు చేయడు. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం నీకు తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు చదివినావో నీకు తెలుసు. ఆ పుస్తకంలో పేజీలకే తెలుసు. కాబట్టి ఉన్న ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకోండి. మళ్ళీ అవసరమైతే నువ్వు కష్టపడ్డావు బ్రదర్, నీకు కాదంటలే. కాకపోతే నీకు చిన్న ఒక వెంట్రుక వాసం అనేది సక్సెస్ నీకు కొంచెం దూరమైంది అంతే. ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరు కూడా ఇక్కడ వాళ్ళకల్లా వాళ్ళు జీవితం నాశనం చేసుకుందామని చెప్పేసి కూడా ఎవరు రారు. అశోక్ నగర్ అయితే, దిల్సుఖ్నగర్ అయితే, ఎక్కడికైనా సరే ఏదో ఒక ప్రభుత్వ కొలుగు సర్కారు నౌకరీ తెచ్చుకొని ఒక ఉద్యోగం వస్తే మంచిగా పెళ్లి చేసుకొని తర్వాత హ్యాపీగా ఉందాం, సెటిల్ అవుదాం అని చెప్పేసి కూడా ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి ఉంటుంది. ఇది వాస్తవం. కాబట్టి ఎవరు కూడా ఎవరికి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు అనుకోరు. కాబట్టి మీకున్న నాట్స్కి అయితే మళ్ళీ నోటిఫికేషన్ పడితే మళ్ళీ ఇప్పటి నుంచి గట్టి కూర్చునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా సరే ఫైనాన్స్ కానీ ఇబ్బంది ఉంటే ప్రైవేట్ జాబ్ని చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఆన్లైన్లో టీచింగ్ చేయడమా, లేదంటే మీరే సొంతంగా ఒక ఆన్లైన్ కోర్స్ పెట్టడం, లేకపోతే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి, సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లాంటివి చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ అనవసరంగా అయితే ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఒకసారి కన్న తల్లిదండ్రులను ఆలోచించుకోండి. కన్న తల్లిదండ్రులని ఒకసారి గుర్తు చేసుకోండి.
ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంత కష్టపడి ఉంటారో తెలుసు. ఈ చిన్న చిన్న వాటికే కుంగిపోతే ఎట్లా బ్రదర్? నాకు అర్థం కావట్లే. జీవితంలో ఎన్నో చూడాలి, ఇంకా చాలా ఉంది జీవితం. కాబట్టి దీనికి ఏదో పెద్ద ప్రపంచం అంతా ఒకటైపోయి నేను ఒక్కనేదో బయటికి గంటేసినట్టు అట్లా వీడిగాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకోటి రాబాయి, అది కాకపోతే ఇంకొకటి. ఇప్పుడు చదువుకున్న చదువు తగ్గట్టు ఏదో ఒకటి ఉద్యోగం దొరుకుతుంది ప్రైవేట్లో చూసుకున్నా కానీ. కాబట్టి ఎటువంటి డిసిషన్ తీసుకోమాకండి, ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు చేయండి, లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని అనవసరంగా మీరు ఏదో ఆలోచించుకోండి, అనవసరంగా మీరు ఏదో ఒంటరిగా ఉంటూ ఏదేదో చేసుకునే ప్రయత్నం అసలు చేయమాకండి. ఎందుకంటే జీవితం చాలా విలువైనది, ఒక్కసారి పోతే. ఎందుకంటే దేవుడు కూడా మన మనుషులాని పుట్టిన కారణం ఏంటంటే ఏదో ఒక సాధించాలని చెప్పేసి. ఈ ఫీల్డ్లో కాదు ఇంకో ఫీల్డ్లో నువ్వు విజయం సాధిస్తామేమో చెప్పలేము. ఎందుకంటే భవిష్యత్తు ఎట్లా మారుతుందో ఎవరికి తెలియదు, దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకొని ఆ మోనాలిసా అని చెప్పేసి ఒక అమ్మాయి మన ఏదో అది ప్రయాగరాజ్లో కుంభమేళలో ఒక్క నైట్ వైరల్ అయిపోయింది, ఓవర్ షేర్ అయిపోయింది ఆమె. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. ఇంకొక ఆయన ఉంటాడు నాగ్పూర్లో, టీఎంఏ ఆయన బిల్ గేట్స్ని కలిసిండు, మొన్న ఓడిఐ ప్రపంచ కప్ ఫైనల్ కలిసిండు. నేను అసలు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఆయనకి. అంటే ఇక్కడ టైం పడుతుంది, కొంచెం అదృష్టం కావాలి, టైం కూడా పడుతుంది కొన్ని రావాలంటే. ఎందుకంటే నువ్వు హరుగుడివే, నీకు కాదంటలే, నువ్వు కష్టపడంటే సక్సెస్ నీకు కొంచెం త్రుటిలో తప్పిపోయింది అంతే. కాబట్టి మళ్ళీ నీకు నెక్స్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మళ్ళీ గ్రూప్ 3 కానీ మళ్ళీ పోస్టులు ఎప్పుడు పడతాయని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగ ఎప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే జాబ్ ఎలగడం గురించి ఖచ్చితంగా మీరు పోరాడాలని చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది అయితే సరే ఏదో వాళ్ళు అనాలంటారు ఏం తెలియదు, కానీ నేను పోరాటం బ్రదర్, నేను ఏం చేస్తున్నావు నాకు తెలుసు. ఇప్పుడు మనం జాబ్ క్యాలెండర్ కోసం పోరాడుతున్నాం లేదని చెప్పేసి అందరికీ చాటింగ్ చేసుకొని చెప్పుకోవాలన్నా పోరాడుతున్నాం లేదని చెప్పేసి. ఆ రోజు గ్రూప్ 2 కోసం పోరాడలేదా? ఒక్కనే చిక్కడపల్లి లైబ్రరీలో ఎంత చేసినా మీ అందరూ తెలిసిన ముచ్చటే. ఎవరు రాలే ఆ రోజు, ఒక్కనే ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ మొత్తం లేపుకొని వచ్చి ఆ రోజు సుమారు 200 మంది పోలీసులు వస్తే పోలీసులను కూడా ఎదిరించి మాకు ఖచ్చితంగా వాయిదా కావాలి, మేము ఇంత కష్టపడుతున్నాం, మాకు వాయిదా పెంచి పోస్టులు పంచాలని చెప్పేసి ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీని ఒక్కనే వచ్చి, అంటే ఒక్కడి వల్ల ఏం కాలేదు. తర్వాత నేను పోయి చెప్పిన తర్వాత కొంతమంది మిత్రులు కూడా బయటికి రావడం జరిగింది. అట్లా చెప్తున్నాను, ఎందుకంటే మాకు తెలియదు ఏం చేయాలని చెప్పేసి. మేము చేస్తూనే ఉన్నాం, మళ్ళీ మీరు బయటికి రావట్లేదు. ఏం రావట్లేదంటే మేము చేస్తున్నాం బ్రదర్, మాకు తెలియదు ఏం చేయాలని చెప్పేసి ముచ్చట. లేదా నేను ఈ మాత్రం రాజకీయంగా ఎదగాలనుకుంటున్నా, నాకు కూడా కావాల్సిన ఒక ఉద్యోగమే. నాకు కూడా ఒక ఉద్యోగం వస్తే కదా ఈ వీడియోలు ఏముండవు, అన్నీ బంద్ చేస్తాను ప్రశాంతంగా నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా లైఫ్ నేను చేసుకుంటా, నా జీవితం నాకు ఉంటుంది ప్రశాంతంగా. ఏదో రాజకీయంగా ఎదగాలి, ఏదో నిరుద్యోగులను వాడుకొని పైకి రావాలి, అది చేసి వాళ్ళ నిరుద్యోగుల వీక్నెస్ మీద వాడుకొని వాళ్ళ దగ్గర ఎంతో డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఇలాంటి చిల్లర రాల్సిన నాకు అస్సలు ఉండవు. నేను ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ₹1 కూడా ఎప్పుడు అడగలేదు. మీరు అడ్రన్ చేయడం కూడా ఎప్పుడైనా సరే ఏమైనా మీటింగ్ ఉన్నప్పుడు కొంచెం మీరు స్పందించండి, అక్కడికి రండి, పలానా వాళ్ళు కలుస్తున్నారు చెప్పి అన్నా. కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 తీసుకోవడం కానీ ఇట్లాంటి విషయాలు అయితే మనకి అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా నిరుద్యోగులు భయ్, మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కూడా అమ్మ నాన్న కష్టపడితేనే ఇంత దూరం వచ్చింది, మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది ఏదో అనవసరంగా నిరుద్యోగుల అభ్యర్థుల వీక్నెస్ వాడుకొని అది చేస్తాం అని చెప్పేసి మసిపూసి మారేడుకాయలు చేసే రకం మనం అస్సలు కాదు. కాబట్టి మీకు కూడా తెలుసు నేను ఎంత జెన్యున్గా చేసినని చెప్పేసి. మళ్ళీ నేను ఇదిగా చెప్పుకుంటే పాచింతకాయ బెచ్చలు లెక్క మళ్ళీ నా డబ్బా నేను కొట్టుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇంకా నెగిటివ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎంత స్వచ్ఛందంగా ఉందామన్నా, ఎంత నిజాయితీగా ఉందామన్నా కూడా ఎవరో ఒక 4-3 మళ్ళీ ఏదో నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీకు అలా ఏం నెగిటివ్ అవ్వడదో నాకు అర్థం కావట్లేదు. మీ గుండెల మీద చేసుకొని చెప్తాను, ఇప్పటివరకు కూడా ఇంతవరకు కూడా స్వచ్ఛందంగా నిజాయితీ ఓన్లీ నిరుద్యోగుల కోసమే చేసిన. నా సొంత ఎంతో మంది రాజకీయ నాయకులు కలిసిన కానీ నా సొంత పని కోసం కూడా ఎవరిని అడగలేరు అవి తెలుసా. ఆ హైదరాబాద్ జాబ్ల గురించి కూడా కావాలనుకుంటే వచ్చేది కానీ నాకు నీకు వద్దని చెప్పాను. ఎందుకంటే నా అనుకున్నాడు మళ్ళీ వాడు బాధపడతాడేమో అని చెప్పేసి కూడా నాకు అవసరం లేదని చెప్పిన. హైదరాబాద్ జాబ్ కూడా నా సొంతం కూడా ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కలిసి ఏది అడగలే. నా సొంతం కూడా నా సొంత ప్రయోజనం కోసం ఎప్పుడు కలిసిన నిరుద్యోగ సమస్యల మీద తప్ప ఎక్కడ ఏది మాట్లాడను కూడా. ఫస్ట్ నిరుద్యోగ న్యాయం జరగాలి. ఎందుకంటే నిరుద్యోగులే ప్రభుత్వం అధికారం తీసుకొచ్చారు, పాపం అగోసపడుతున్నారు. ఇటు ఇంటి దగ్గర చెప్పలేక వాళ్ళకు వాళ్ళ మనసాక్షికి వాళ్ళ సమాజం చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ప్రతి సెకను నిరంతర ప్రక్రియగా నిరంతరం కూడా నేను నిరుద్యోగుల కోసం, జాబ్ క్యాలెండర్ కోసం అయితే మిగతా వాటి కోసం అయితే నిరంతరం నిరుద్యోగుల కోసమే ప్రయత్నం, మన హక్కుల కోసం పోరాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేగాని మీరు ఏదో కొంతమంది ఏదో చేసి సరే చేసుకోండి కానీ ఇట్లే సరే ఎనుగులు పోతుంటే కుక్కలు మరుగుతుంటే వాటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ సరే ఒక్కరిని పెట్టండి. గ్రూప్ 3 సంబంధించి అయితే మీరు కొంచెం కట్టాప్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. క్యాస్ట్ వైజ్ కానీ గీసీ వైజ్ కానీ మిగతా వరకు చూసుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 మళ్ళీ ఒకసారి గ్రూప్ 2 వచ్చిన వాళ్ళకి కానీ గ్రూప్ 3 వచ్చిన వాళ్ళకి కానీ అలాగే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు కాబట్టి
మీరు జాబ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ సైలెంట్ కాకుండా ఆల్రెడీ మళ్ళీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మోంటర్షిప్గా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఏ హెల్ప్ అయినా చేయాలని చెప్పేసి కూడా ఈ వీడియో తెలియజేస్తా ఉన్నా. అలాగే మన తెలంగాణ నిరుద్యోగ సమితి అని చెప్పేసి గ్రూప్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అవసరమైతే నెక్స్ట్ మన గ్రూప్ నుంచి కూడా గ్రూప్ 2 సాధించిన అభ్యర్థులు ఒక 10, 15 మంది, 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళతో కూడా మీకు ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాను.